హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. కస్టమర్ బ్యాక్ గ్లాస్కి సైడ్ ఫింగర్ అది కూడా డ్యామేజ్ అయిపోయింది, పనిచేయట్లేదు. సైడ్ ఫింగర్ బాడీ విత్ కాంబో చేంజ్ చేయడానికి ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టోటల్ కాంబో అది కూడా మీకు చేంజ్ చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాక్ డోర్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, చేంజ్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని మొత్తం చేంజ్ చేయాలి. స్లాట్, ఫింగర్ ప్రింట్ మొత్తం టోటల్ బాడీ మొత్తం చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. మొత్తం ఇది సీసీ బోర్డు, మొత్తం మదర్ బోర్డు అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకుని కొత్త దాంట్లో అయితే ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వేరేగా మీకు చూపిస్తాను. మొత్తం ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫోను. ఓకేనా, మనం కొత్త బాడీలోకి వేరే దాంట్లోకి సెట్ చేసి మొత్తం ఈ ఒరిజినల్ అంతా కూడా వేరే హ్యాండ్సెట్లోకి ఇన్సర్ట్ చేసి మీకు మళ్ళీ హ్యాండ్సెట్ అనేది ఎలా ఉందనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే ఇదంతా చేయడమే కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాను నేను. బ్యాటరీ రిమూవ్ చేసుకోవడం రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. జాగ్రత్తగా బ్యాటరీ అనేది ఇలా రిమూవ్ చేసుకోవాలి. వేరే బాడీలోకి అనేది మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మొత్తాన్ని. బ్యాటరీ అనేది రిమూవ్ స్టిక్కర్స్ కంపల్సరీ వేసుకో ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాటరీ అటు ఊగితే బ్యాటరీ కనెక్టర్ అనేది డ్యామేజ్ అయ్యి ఇది ఫోన్ వాంటింగ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, వాంటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా వేసుకోవాలి. యాంటీనా అనేది కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కరెక్ట్గా ఇన్సర్ట్ అవ్వకపోతే దాని మీద ఏమి వెళ్ళిందంటే కట్ అయిపోతుందంటే సిగ్నల్ అనేది ఇబ్బంది అవుతుంది, లో సిగ్నల్ రావడం.
సబ్ బోర్డ్ అనేది కూడా మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సబ్ బోర్డ్ చూసుకోవాలి. ఎస్బి సబ్ బోర్డ్, మెయిన్ బోర్డ్ ఎంబి, ఓకేనా ఫ్రెండ్స్. అది చూసుకుని మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. 1 by 1 మనం వర్చువల్ బాడీ కాబట్టి అన్నీ చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. పెట్రోల్ కొట్టించలేకపోతే ఏం కొట్టించదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం బాడీ అనేది ఫిట్ చేస్తాం, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మొబైల్ ఆన్ చేసి చూద్దాం.